అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్ నందు కిలాడి శ్రీను కారుకుండి శ్రీనుల జ్ఞాపకార్థం అచ్యుతాపురం సర్పంచ్ కుండ్రపు విమలానాయుడు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. దాతల ఆర్థిక సహాయంతో క్రికెట్లో గెలుపొందిన పూడిమడక జట్టుకు ప్రథమ బహుమతిగా 20,000, అచ్యుతాపురం జట్టుకు ద్వితీయ బహుమతిగా 15,000, హరిపురం జట్టు తృతీయ బహుమతిగా 10,000, మాటూరు జట్టుకు చతుర్థి బహుమతిగా 5,000 నగదుతో పాటు షీల్డ్ క్రికెట్ నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ విమలానాయుడు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దృఢత్వం ఏర్పరచడానికి, ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని వైస్ ఎంపీపీ శ్రీను, చోడపల్లి ఎంపీటీసీ లాలం శ్రీను, బ్యాంక్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, టింకు పంచదార రవి, కృష్ణ, కూనిశెట్టి రమణ, ఈశాన్ హాస్పిటల్ వెంకట్, డాక్యుమెంట్ రైటర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మన అచ్యుతాపురం గ్రామానికి చెందిన కిలాడి శ్రీను, అలాగే ఎదురువాడ గ్రామానికి చెందిన కారుకుండి శ్రీను లాస్ట్ ఇయర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరూ కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్. అలాగే మా అచ్యుతాపురం కిలాడి శ్రీను కూడా అచ్యుతాపురం టీంకి కెప్టెన్గా వ్యవహరించాడు. అందువల్ల క్రికెట్ ఆయనకు చాలా ఇష్టం కాబట్టి మా కుర్రోళ్ళంతా కూడా ఇలాగ ఈరోజు మనం చేద్దామంటే ఆయన జ్ఞాపకార్థం కొలిది ఈ 1 year అయిన తర్వాత మేము టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మా కిలాడి వాళ్ళ వీధి వాళ్ళు చాలా ప్రోత్సాహంతో వాళ్ళు 40 టీములు సుమారుగా వచ్చాయి. 40 టీములు చాలా వారావారీగా జరిగేది. ప్రతిరోజు పండగ వాతావరణం జరిగే కనిపించేది. అదే ఆదివారం అయితే మనం చూడవసరం లేదు, ఇంచుమించుగా 300 మంది 250 మంది దగ్గర ఉండేవారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగడంతో పాటు వాళ్ళందరికీ క్రీడాకారులకి మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా చాలా వారావారీగా జరిగింది. దాంట్లో చాలా ఫైనల్ వరకు కూడా ఉత్తటపరంగా జరిగి ఫైనల్లో మన పూడిమడక జట్టు విన్నర్ అవడం జరిగింది. అలాగే మన కుర్రోళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇలాంటి టైంలో ఈవినింగ్ మార్నింగ్ కూడా గేమ్ కండక్ట్ చేస్తూ ఫైనల్కి తీసుకొచ్చారు. ఇలాంటి గేమ్స్ మరెన్నో కండక్ట్ చేయాలని, యువత క్రీడల పట్ల మంచి ఆసక్తి చూపించాలని, అలాగే అచ్యుతాపురం గ్రౌండ్ మనకి బాగా అందుబాటులో ఉంది. దీన్ని అందరూ యువత సద్వినియోగం చేసుకోవాలని అచ్యుతాపురం గ్రామ సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను.